హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పర్ఫెక్ట్. వెల్కమ్ టు గరం మసాలా. రోజుకో సమస్యతో సతమతమే మా తమ్ముడు. ఇవాళ ఏ సమస్యలు ఉన్నాడో ఏమో పిలుద్దాం. ఒరే తమ్ముడు, తమ్ముడు. ఫోన్లు అమ్ముతామమ్మా. ఫోన్లో సెకండ్ హ్యాండ్ ఫోన్లో స్మార్ట్ ఫోన్లో ఫోన్ కొంటే చార్జర్ ఫ్రీ. ఫోన్లు అన్నా, ఫోన్ వలిగిపోయిందంతా బండ కొట్టినావా? ఇగో ఈ ఫోన్ కొను, మంచిగా ఉంది అన్న. అగ్గువకే ఇస్తా అన్న. ఇలా సెల్ఫీలు మంచిగా వస్తాయన్నా. అద్దా అన్న, ఇంట్లో ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నది, రీల్స్ చేసుకోవచ్చు మంచిగా. అద్దు పో అన్న. ఒరే ఒరే, మళ్ళీ ఫోన్ల దందా స్టార్ట్ చేసావేంట్రా తమ్ముడు? అన్న ఫోన్ కొంటావా? స్మార్ట్ ఫోన్ అన్న. చూడన్న ఐఫోన్ అన్న ఉందా? అరే ఇంకోటి కొనన్న, పడి ఉంటది. పైసలు ఎక్కువ అని ఆలోచిస్తున్నావా? ఏ మోడల్ గా ఉన్నా చెప్పండి. నా దగ్గర మస్తు ఫోన్లు ఉన్నాయి, చూసుకో. ఏ మోడల్ నచ్చింది తీసుకో. అద్దా అన్నా, నా మాటినన్నా, ఫోన్ ఉంటే ఒక దాంట్లో రీల్స్ చేసుకో, ఇంకోటి గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడు, తప్పేముంది? ఇదే వాడుతున్నాను. అద్దా పీస్టోడు ఉన్నట్టున్నావు. ఫోన్లు అమ్ముతామమ్మా. ఫోన్లు ఎవరి దగ్గర ఫోన్లు కొట్టేసి ఇలా గల్లీలో సెకండ్ హ్యాండ్ ఫోన్లు అమ్ముతావా? ఉండు, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నీ సంగతి చెప్తా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇవి దొంగతనం చేసిన ఫోన్లు కాదు, ఇది నా ఫోను, మా ఇంట్లో ఫోన్. అవునా? అదేంట్రా, ఆ ఫోన్లు ఎందుకు అమ్ముతున్నావు? స్మార్ట్ ఫోన్లతోని యూపీఐ చార్జెస్ సిండ్రోమ్ 2000 లిమిట్ అనే కొత్త రోగం వస్తున్నదట. నీ ఫోన్ కూడా అమ్మే జల్దినా. ఏంది చార్జెస్ సిండ్రోమ్ 2000 లిమిట్ రోగమా? అయినా ఇదేం రోగం రా బాబు, నేను ఎక్కడ వినలేదే. కొంపతీసి ఇది కూడా కరోనా లాగా చైనా నుంచి వచ్చిందా ఏంటి? అరే అది కాదన్నా, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పటికే జనాల మీద జిఎస్టీలు ఎత్తున్నారంటే ఇప్పుడు ఫోన్ పేలు గూగుల్ పేల మీద కూడా చార్జెస్ పడబోతున్నాయట. ఎవరికన్నా 2000 రూపాయల కంటే ఎక్కువ పైసలు కొట్టినామనుకో చార్జెస్ పడునేనట. ఇక దాని గురించి నేను విన్నాను తమ్ముడు. అయినా సామాన్య జనాలు, చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకునేటోళ్ళు ఏ టెన్షన్ పడవలసిన అవసరం లేదంట తమ్ముడు. ఎందుకంటే ఆ చార్జెస్ పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి వర్తిస్తుందట. ఏడ్చినట్టే ఉన్నది కథ. అయినా 2000 రూపాయలకు చిన్న పెద్ద అయిందన్న. పెద్ద కంపెనీ వాళ్ళు వాళ్ళకి చార్జెస్ పడుతున్నాయంటే వాళ్ళు ఎట్లుకుంటారు? బిల్లులలో మనకే ఎత్తారు. మళ్ళా బిఎస్టీలు అని ఎత్తలేరా? ఇది కూడా అంతే. అవునరో, నువ్వు చెప్పేది నిజమేరా తమ్ముడు. అయినా వ్యాపారస్తులు మాత్రమే చార్జెస్ ఎందుకు భరిస్తారు? అవసరమైన చార్జెస్ మాకెందుకని జనాలకే సున్నం పెడతారు తెలుసా? లేకపోతే క్యాష్ ఇవ్వమంటారు అంతే. అటు పెట్టి ఏ చార్జెస్ అయినా వచ్చి మళ్ళా మన నెత్తి మీదనే పడతాయి అన్నా. మరి ఏం చేస్తాం రా తమ్ముడు? ఇవాళ రేపు టీ కొట్టులో చాయ్ తాగినా యూపీఐ వాడుతున్నాం. టీ కాఫీలకు స్నాక్స్ తోడున్నట్టు గూగుల్ పే, ఫోన్ పేలకు చార్జెస్ వేస్తున్నారు. భరించక తప్పదు అంతే. అయినా నాకు తెలియక అడుగుతానా, మన పైసలు మనం వాడుకోనికి చార్జెస్ ఎందుకన్నా? ఏటీఎంలా ఎక్కువసార్లు పైసలు తీసినామనుకో చార్జెస్ వేస్తారు. బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ లేకపోతే చార్జెస్ వేస్తారు. ఇప్పుడేమో యూపీఐ చార్జెస్. ఇక రేపు ఇంకేం చార్జెస్ వేస్తారు. గిట్లా అయితే మనది డిజిటల్ ఇండియా కాదు, వసూలు ఇండియా అవుతుంది. ఇక ఒరే తమ్ముడు, నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నావు. ఇలాంటి విషయాల్లో నలుగురితో నారాయణ అనాలి అంతే. సిస్టమ్ ని మనం ఏం చేయలేం, ఏం మార్చలేం కూడా. నా అనుభవంతో చెప్తున్నాను, ముందు చెప్పింది విను. నీ అవ్వ రోబోటు సినిమాల లెక్క పక్షిరాజ్ వచ్చి ఈ స్మార్ట్ ఫోన్లో నెత్తకపోతే పీడనే పోతుండే. యూపీఐ తిప్పలేకపోతుండే, చార్జెస్ తిప్పలేకపోతుండే, ఏ తిప్పలేకపోతుండే. ఇదంతా చూస్తుంటే యూపీఐను మూలన పడేసి అందరూ మళ్ళా క్యాషే ఎక్కువగా వాడేటట్లున్నారు. ఇది కూడా నా అనుభవంతో చెప్తున్నాను. అద్దన్నా, నాకు మా ఇంటోళ్లకు ఈ యూపీఐల పంచాయతీలే వద్దు. ఫోన్ పేలు, గూగుల్ పేలు ఏదద్దు, అసలు ఈ స్మార్ట్ ఫోన్లే వద్దు. అందుకే అమ్మేస్తున్నా. ఇప్పటి నుంచి బుడ్డ ఫోనే వాడుకుంటా నేను. ఇక పైసలు అవసరం ఉన్నాయనుకో బ్యాంకుకు పోయి తెచ్చుకుంటా. ఈ డిజిటల్ యుగంలో అలా బతకడం చాలా కష్టం రా తమ్ముడు. మళ్ళీ నా అనుభవంతో చెప్తున్నా వినో. ఎట్లన్నా మరి? నాకు ఒక ఐడియా వచ్చిందన్న. ఇప్పుడు 2000 రూపాయలు దాటితేనే కదా చార్జెస్ పడతాయి. మనం 2000 దాటకుండా చూసుకుందాం. ఇప్పుడు బిల్లు 3500 అయిందనుకో, సపోజు 1700 ఒక పారి కడదాం, 1800 ఒక పారి కడదాం. అప్పుడు ఏ చార్జెస్ పడాయి? ఎట్లుంది ఐడియా? ఒరే తమ్ముడు, నీకేమైనా బ్రెయిన్ దొబ్బిందా? సపోజ్ ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొన్నప్పుడు 2000కు పైన ఎక్కువ బిల్ అయిందనుకో, నువ్వు సగం కడతా అంటే ఎలా కుదురుతుంది? అవన్నీ సాధ్యమైనా చెప్పు. ఇలాంటివి కుదరవు. అద్దన్నా, ఈ యూపీఐల పంచాయతీలద్దు, అసలు ఈ స్మార్ట్ ఫోన్లే వద్దు నాకు. అమ్మేత ఈ స్మార్ట్ ఫోన్లు అగ్గువ అన్నా. ఈ స్మార్ట్ ఫోన్ కావన్నా? అట్లా చూస్తావేందన్నా? ఇవి కొట్టుకొచ్చిన ఫోన్ కాదు, నా ఫోనే. అద్దా
అన్న ఈ ఫోన్ కొన్నాం అనుకో పౌచ్ కూడా ఫ్రీ వస్తుంది అన్న. నాకు వద్దన్నా డౌట్ వస్తుంది నాకు. డౌట్ వస్తుందా? నిన్ను చూస్తే కూడా నాకు డౌట్ వస్తుంది. ఒరే తమ్ముడు, ఈ రోజుల్లో ఈ స్మార్ట్ ఫోన్లతో చాలా అవసరాలు ఉంటాయి, ఇంకొకసారి ఆలోచించుకో. ఏ ఆలోచించేది ఏం లేదన్న, అమ్ముడే. అన్న ఈ స్మార్ట్ ఫోన్ కావన్నా? ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు? ఏందన్న గట్లా మాట్లాడతారు? వద్దు వద్దు వద్దు. నా ముఖం చూస్తే దొంగలు లెక్క ఉందా అన్న? నా ఫోన్ అన్న, తీసుకోండి అగ్గోకే ఇస్తా. అన్న చూసినావా, నా ముఖం చూసి ఫోన్లు ఎవ్వరు కొంటలేరు, నువ్వే కొనన్నా, ఎంతో కొంత ఈజీరా. నాలుగు ఫోన్లు నేనేం చేసుకోవాలరా చెప్పు. ప్రపంచ దేశాలన్నీ తిరుగుతావు కదన్నా, దేశానికో ఫోన్ కొంటావో ఇంకా పాపులర్ అవుతావు. నాకొద్దురా బాబు, నాకున్న ఒక్క ఫోన్కి వచ్చే వేల కాల్సే లిఫ్ట్ చేయలేకపోతున్నాను, నీకో దండం. ఇలా ఎట్లనన్నా వేసి ఈ ఫోన్లన్నీ అమ్మే పోతా. ఫోన్లు స్మార్ట్ ఫోన్లు, సెకండ్ హ్యాండ్ ఫోన్లు, ధర తక్కువ, ఛార్జింగ్ ఎక్కువ. చూశారు కదండి, యూపీఐ ఛార్జెస్ కు భయపడి మా తమ్ముడు తన ఫోన్లోనే బేరం పెట్టాడు. మరి మా తమ్ముడు చెప్పినట్లు డిజిటల్ మీడియా పేరుతో ముందు ఇంకెన్ని ఛార్జెస్ వేస్తారో, ఎన్ని భారాలు మోపుతారో జనాల మీద. మీరు మాత్రం చూస్తూనే ఉండండి 9+ న్యూస్ ఛానల్. ఇక్కడ చూస్తున్నంతసేపు అన్ని ప్లస్లే.